ఆగు. మీరు ఎక్కడికి వచ్చారు? పెళ్ళికొచ్చాను. ఇక్కడేం చేస్తున్నారండి? ఫ్రెండ్ మ్యారేజ్ అండి. ఏంటి బాత్రూమ్ లో నా మ్యారేజ్? కాదు, ఒక పిల్లాడితో ఆడుకుంటున్నాను, పొరపాటున టాయిలెట్ లోకి వచ్చేసాను. మీరు ఇచ్చిన సౌండ్ కి జిప్ ఊడిపోయింది. మీరు వెళ్ళండి, నేను వస్తా. పిల్లాన్ని తీసుకుని షర్ట్ టక్ అవుట్ చేసి వచ్చేయండి. చాలా ముఖ్యం, నేను తీసుకొస్తా, మీరు వెళ్ళండి. రే తమ్ముడు, ఎక్కడ ఉన్నారా? రే తమ్ముడు, తీసుకో. ఏమండి మీ సెల్ ఫోన్ నంబర్ దొరుకుద్దా? మీరు ఆఫీస్ నంబర్ కి ఫోన్ చేయండి. అది ఎప్పుడు బిజీ అయినండి, ఆడవాళ్ళ సెల్ ఫోన్ లాగా. అందుకని నన్నేం చేయమంటారు? కాదండి, మీ ఎండిఏ మీతో మాట్లాడమన్నారు, అందుకే నంబర్ అడిగా. మొబైల్లో లైన్ వేయడానికి సాకులు చెప్తున్నారా? కానీ నా దగ్గర మొబైలే లేదే. ఇంత టక్కరగా ఉన్నారు, మీ దగ్గర మొబైల్ లేదని చెప్తున్నారు. మా ఇంట్లో సెల్ ఫోన్ ని అలో చేయరు. అది మాత్రమే కాదు, ఇటువంటి డ్రెస్సులు అవి వేసుకుంటే మా నాన్న చంపేస్తారు. మీ నాన్న చంపేస్తా అంటున్నారు, మరి ఎలా ఇలాగ మోడర్న్ డ్రెస్లు వేసుకుని తిరుగుతున్నారు? ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మీరు చూసినట్టుగా అక్కలాగా పక్కాగా సారీ కట్టుకుని వస్తాను. ఆఫీస్ కి రాగానే చిటికలో మోడర్న్ గా మారిపోతాను. సో అక్కని నేనే, చెల్లెల్ని నేనే. సూపర్ అండి. ఈ కాలంలో మీ నాన్నేంటిలా? నేను అలా కాదండి, నాకు కాబోయే భార్యకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తానండి. దేనికి నేను అడ్డుగా ఉండను. వావ్, సూపర్. మిమ్మల్ని ఎలాగండి కాంటాక్ట్ చేయాలి? నా ఫ్రెండ్ నంబర్ ఇవ్వనా? ఓకే. 9840226764. ఓకే, తప్పకుండా కాల్ చేయండి. ఓకే, అలాగే అండి. బాయ్. ఓ మొబైలా? ఇంకా డే అండ్ నైట్ ప్రేమలోనే, లవ్వే లవ్వా. అవును, ఇది మీ నాన్నకి తెలిస్తే ఏమవుతుంది? దానికి నేను చచ్చినా ఒప్పుకోను. ప్రేమ పెళ్లి గడిద గుడ్డు అని వాడికి బుద్ధి లేదనుకో, మరి నీ బుద్ధి ఏమైంది? నువ్వు పిల్లని చూపించు, మెళ్ళో తాడి కట్టర వెధ అంటే కడతాడు. మీరు వెధ వేషాలు వేశాడంటే నరికి పోగులు పెడదాం. లేదు బావా, నేను ఎన్నిసార్లు చెప్పు చూశాను, చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని మొండు పట్టు పట్టాడు బావా. అయితే ఇప్పుడు నువ్వే నిర్ణయించుకున్నావు, ఆ పిల్లతోనే పెళ్లి చేద్దామని. ఓ నువ్వు అలాగే డిసైడ్ అయిపోయావా? మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చావయ్యా? నా అప్రూవల్ తీసుకోవడానిక? ఎప్పుడైతే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావో ఇక నా ఇంట్లో నువ్వు నిలబడకూడదు. అది కాదు బావా, నేను చెప్పేది. చీచి, ఇక ఈ దరిద్ర విషయం గురించి నా దగ్గర మాట్లాడుకో, వెళ్ళి ఇక్కడి నుంచి. వచ్చాడు ప్రేమ పొట్లకాయ అంటూ. రమ్య, నాన్నా, ఇలా రామ్మా. చేతిలో ఏమిటది? ఏం లేదు నాన్న, గిఫ్ట్ నాన్న. రేపు నా బర్త్డే కదా, ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇవ్వు. ఎందుకు నాన్న? ఇవ్వమ్మా. ఇది కొనివ్వలేనంత పేదవాడినా నేను? ఈ దరిద్రాన్ని ఇంతవరకు నేను ఎందుకు కొనివ్వలేదో తెలుసా? వీటిని వాడడం వల్ల ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. 5 అంగుళాల ఆకారంతో హైందవ సంప్రదాయం నాశనం చేయడానికే వచ్చింది రాక్షసి. దీంతో ఆడపిల్లలు వేసే వేషాలు ఉన్నాయే, అమ్మని నాన్నని చుట్టుపక్కల వాళ్ళు ఎవరిని పట్టించుకోవడం మానేశారు. టక్కు టక్కు టక్కుమని నొక్కుంటూ ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, మిస్డ్ కాల్స్ ఇస్తున్నారు. నేను చూస్తూనే ఉన్నాను కదా. 5-6 మిస్డ్ కాల్స్, 6-7 ఎస్ఎంఎస్లు, చాలు కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. లేదు నాన్న, ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ యూజ్ చేయడం మామూలు అయిపోయింది. నన్నే ఎదిరిస్తావా? ఏంటా చూపు? కోపం వచ్చిందా? రాని, ఈ సైతాన్ స్వామినాథం కూతురు చేతిలో ఉండకూడదు. నువ్వు ఈ ఇంట్లో ఉన్నంత వరకు స్వామినాథం కూతురుగానే ఉండాలి. నువ్వు అత్తారింటికి వెళ్లేటప్పుడు నా కూతురుగానే వెళ్ళాలి. నువ్వు అక్కడికి వెళ్ళాక సెల్ ఫోనే మాట్లాడతావో ల్యాండ్ ఫోనే మాట్లాడతావో నీ ఇష్టం వచ్చిన ఫోన్ మాట్లాడుకో. నీ ఇష్టం, నీ భర్త ఇష్టం, నాకు దిగులు లేదు. లోపలికి పో. ఏమండి, ఏదో ఫ్రెండ్ కొనిస్తేను. నువ్వు పోవే.